హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజైతే బెండకాయ పప్పుతో పులుసు అండి. చాలా టేస్ట్ ఉంటుంది పల్లెటూరు స్టైల్లో. ఎందుకంటే అన్నీ కలిపి పెట్టుకుంటారు, చక్కగా తాలింపులు వేసేసింది చేస్తారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంతే చేసేవాళ్ళు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి ట్రై చేయండి. తిన్నోళ్ళు అయితే మటుకు ఆ టేస్ట్ తెలిసింది ఖచ్చితంగా. ఎంత బాగుండేదో ఆ రోజుల్లో కూరలు వండితే అమ్మవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఎన్ని రకాలు వేసి వండుకున్నా టేస్ట్ అనిపించట్లేదు. ఎన్ని రకాలు వేసైనా వండండి, అస్సలు మనకే టేస్ట్ అనిపించట్లేదు. అవునా కదా? కానీ ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు బెండకాయల్లో కూడా నకిలీ బెండకాయలు వచ్చేస్తున్నాయి. పచ్చగా కనపడటానికి స్ప్రే కొడుతున్నారంట. అమ్మో, పచ్చగా ఉంటున్నాయి అని చెప్పేసి నేనైతే మరీ తెస్తున్నా బెండకాయ. బెండకాయనే కాదు, ప్రతి ఒక్కదానికి స్ప్రే కొడుతున్నారట అండి. మనకి అందంగా కనపడడానికి కూరగాయలన్నీ తెచ్చుకున్న వెంబటనే మనం వండేసుకొని తింటున్నాం. కాకపోతే తప్పదు, మనం తెచ్చుకొని తినాలి. బతకాలంటే తినాలి కదా ఏదో ఒక కూరగాయ. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో కుండీలు పెట్టుకొని చక్కగా పండించుకుంటున్నారు కూరగాయలు. కానీ ప్రతి ఒక్క పండు ప్లేస్ ఉంటే వాటికి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. అన్నీ మనం ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు అన్నీ కలిపి పెట్టేసుకొని తాలింపులో వేసేసుకుందామండి. కొంచెం నూనె కాగాక తాలింపులో వేసేసుకుందాము. ఒక చేత్తో కెమెరా ఉందని చెప్పేసి నేను ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో ప్లేట్ ఉంది, అందుకని నేను ముక్కలు కొంచెం పక్కన పడ్డాయి. అలాగే కొంచెం సిమ్లో పెట్టాను నేను, చేత్తోని కలిపే చేతిలోనే. ఎందుకంటే ఫోన్ ఉంది కాబట్టి, మళ్ళీ అదే చేత్తో మీరు కూరలో పెట్టారు అనకండి. ఫోన్ ఉంది కాబట్టి నాకు చేతిలో మరి సిమ్లో పెట్టడం కుదరదు కాబట్టి సిమ్లో నుంచి హైలో పెట్టాను. అందుకనే తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాక మనం ఎంతవరకు పులుపు కావాలో అంతవరకే పులుపు మనం రసాన్ని రెడీ చేసుకొని, చింతపండు రసాన్ని, ఇది మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాము. ఇది పులుపు మనం ఎంతవరకు తింటామో అంతే, మళ్ళీ ఎక్కువ వద్దు, పులుపు బాగోదు. చక్కగా పులుపు మనం కూర అంతా కలిసేటట్టు చక్కగా గరిటతో కలదిప్పుకొని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని, ఇదిగోండి చక్కగా అప్పుడే ఉప్పు, కారం కూడా చూసుకోవాలి. కొంచెం ఇంకొక గ్లాసు నీళ్ళు పోసేసుకొని కొంచెం ఉడుకుతుంది, దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం పప్పు కలుపుకుంటే సూపర్.